ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఏవి అనగా, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యము, ఆ రెండు రాజ్యములు క్రీస్తు రాజ్యమాయను. క్రీస్తు అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన యుగయుగములు ఆ రాజ్యమును ఏలును. ఆ సమయమున సింహాసనం ఎదుటనున్న 24 పెద్దలు సాష్టాంగపడిరి. వారు దేవునికి నమస్కారము చేసిరి. ఆ 24 పెద్దలు దేవునికి స్తోత్రము చేశారు. వర్తమాన భూతకాలములో ఉన్న దేవా, సర్వాధికారి, మమ్మల్ని పాలిస్తున్న దేవా, నీకు స్తోత్రమని స్తోత్రములు చెప్పిరి. ఆ సమయమున ఆసీనులైన పెద్దలు ఈ మాట అనిరి, తీర్పు తీర్చుటకు సమయము సమీపించి ఉన్నది. నీ దాసులను ప్రవక్తలను పరిశుద్ధులుగా చేయుటకు సమయము సమీపించి ఉన్నది. నీ నామమున భయపడు వారికి తగిన ఫలితము ఇవ్వడానికి సమయము సమీపించి ఉన్నది. నీకు భయపడని వారికి కూడా ప్రతిఫలము ఇయుటకు సమయము సమీపించి ఉన్నది. భూమిని నశింపచేయు వారికి నీవు నశింపచేయుటకు సమయము సమీపించి ఉన్నది. కావున మనమందరము సమయము సమీపించి ఉన్నది కనుక మెలకువ కలిగి ప్రార్థన చేసి ఆయనకు రాజ్య విస్తరణ కొరకు వాడబడదు. ఆమేన్.